వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో గాయ్స్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. ప్రస్తుతం ఎబోలా కేసెస్ హైదరాబాద్లో రిజిస్టర్ అయ్యాయని చెప్పి రకరకాల న్యూస్ అయితే మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. మరి దీని గురించి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గురువు గారు ఒక 2-3 months బ్యాకే మళ్ళీ కరోనా కంటే కొంచెం ఆ సిమ్టమ్స్ ఉన్న ఒక వైరస్ మళ్ళీ రాబోతుంది, పెద్దగా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి ఆల్రెడీ ఆయన ప్రిడిక్షన్లో చెప్పారు. అలానే ఇప్పుడు ఎబోలా కేసెస్ కూడా నమోదవుతున్నాయి కాబట్టి అసలు ఇన్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది ఏంటి, గురువు గారితో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే గురూజీ. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇంతకు ముందు కూడా మీరు చెప్పారు కరోనా కంటే కొంచెం ఎఫెక్ట్ అయ్యేది 5-6 months అయింది, 3-4 months కంటే ఇంకా ఎక్కువైంది చెప్పారు. సో అలానే ఇప్పుడు ఎబోలా కేసెస్ అంటే కరోనా వచ్చినప్పుడు కూడా ఒక 20% పీపుల్ మాత్రమే 100లో ఎఫెక్ట్ అయ్యారు. బట్ ఎబోలా వస్తే ఆల్మోస్ట్ ఒక 40% పీపుల్ చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి డాక్టర్స్ కూడా చెప్తున్నారు. అంటే ఇది ఎన్ని రోజులు ఉంటుంది, దీని ప్రభావితం ఇంకెంత ఎక్కువ ఇండియా మీద పడుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మా, ఒకటి మనం గతంలో చెప్పడానికి కారణము ఇప్పుడు మళ్ళీ సేమ్ అది రిపీట్ అవ్వడానికి కారణం ఏంటంటే మనకి మేధిని జ్యోతిష్యము అంటారు, అంటే ముండేన్ ఆస్ట్రాలజీ. ముండేన్ ఆస్ట్రాలజీలో ఒక సూత్రం ఉంటుంది ఏంటంటే, గురువు కనుక 3 రాసులు మారితే 7 కోట్ల జీవరాశులకి నష్టము అనేటువంటిది. అది జంతువులు కావచ్చు, వైరస్లు, ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి. అలా ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతుంది. వేటి వల్ల జరగాలి ప్రాణ నష్టం జరుగుతాయి? సునామీలు, జలప్రలయాలు, భూకంపాలు, లేకపోతే ఇలాంటి ముఖ్యంగా ఇలాంటి వైరస్ల వల్ల జరుగుతుంది. అయితే ఇది కరోనా అంత ఎఫెక్ట్ ఇస్తుందా? ఇక్కడ మనకి సమస్య ఏంటంటే, కరోనా లాగా ఉంటుందా, కరోనా కంటే ఎక్కువ ఉంటుందా, కరోనా కంటే తక్కువగా ఉంటుందా? అంటే కరోనా కంటే తక్కువే ఉంటుంది. కరోనా అంత అయితే ఉండదు. కరోనా సమయంలో ఎలా అయితే మొత్తం లాక్డౌన్ మనం 2 సంవత్సరాలు బాధపడ్డాం, అంత ఉండదు. కాకపోతే కొంత ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ముఖ్యంగా నీటి వల్ల వస్తుంది, ఎక్కువగా నీటి వల్ల పాకే ఛాన్సెస్ ఉంది. కాబట్టి కాచి చల్లార్చిన నీరుని తాగడం మంచిది, గుర్తుపెట్టుకోండి. మనకి పోయిన సంవత్సరం ఎలా అయితే వృషభం నుంచి మిథునంలోకి, మిథునం నుంచి కర్కాటకంలోకి వచ్చి మరలా మిథునంలోకి జూపిటర్ అంటే గురుగ్రహం 3 రాసులు మారిందో, మిథునం నుంచి కర్కాటకం, కర్కాటకం నుంచి సింహం, ఈ 3 రాసులు మారుతుంది ఈసారి గురువు. మొన్న మిథునంలో ఉన్నది కర్కాటకంలోకి వచ్చింది June 2 నుంచి. మళ్ళీ నవంబర్ నుంచి సింహంలోకి వెళ్ళిపోయి కేతుతో కలుస్తాడు ఒక 25 days. ఇది వెరీ క్లియర్గా చెప్తుంది ఏంటంటే, ఇలా అతచారంలో ఉన్నప్పుడు గురువు గనక దీన్ని అతిచారము అంటారంటే, ఉదాహరణకి ఒక సంవత్సరం మొత్తంలో ఒక రాశి మారింది అనుకోండి, అంటే మిథునంలో ఉన్నది కర్కాటకం వరకే మారాలి, ఇంకో రాశి మారకూడదు. అలా కాకుండా ఇంత ఫాస్ట్గా ముందుకు వెళ్ళిందంటే ఇది ఒక డబుల్ త్రిబుల్ స్పీడ్లో వెళ్తుంది జూపిటర్. అంటే నిజంగా అలా ఫాస్ట్గా వెళ్తుందా, లేకపోతే రొటేషన్లో అలా కనిపిస్తుంది అంటే రొటేషన్లో ఎఫెక్ట్ వస్తుందని అర్థం. అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ గోల్డ్ రేట్స్ పెరగడం కానీ పెరగడం తరగడం, ఇవి నేను మీకు చాలా రోజుల నుంచి చెప్తున్నా, పెరుగుతుంటుంది తగ్గుతుంటుంది, ఇది ఒక 50 సార్లు జరుగుతుంది 1 yearలో అని చెప్పా. అయితే మనం వైరస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ వైరస్ వల్ల వచ్చేటువంటి ప్రభావం పెరుగుతుంది. అందుకని అందరూ కూడా ఏంటంటే వీలైనంత మట్టుకు ఇంట్లో మీ ఇష్టదైవాన్ని ఆరాధన చేయండి. ఎందుకంటే మనకు ఫైనల్గా డాక్టర్స్ అయినా అసలు ఆపరేషన్ చేసేటప్పుడు ఏమంటారు, దేవుడు దయండి అంటాం. రాకెట్ వదిలేటప్పుడు కూడా వాళ్ళు శ్రీహరికోటలో దేవుని దండం పెట్టి అంటే ఏంటి, ఫైనల్గా నడిపించేవాడు కూడా ఉన్నాడు. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫైనల్గా మనం సరౌండ్ అవ్వాల్సింది ఆ భగవంతుడికి. కాబట్టి ఒకసారి ఇంట్లో రోజు నిత్య దేవతారాధన చేయడము, చండీ హోమం ఇంట్లో చేయించుకోవడము, చండీ వినడం అంత చేయించుకునే స్తోమతలు అయినట్లయితే చండీ వినడం కానీ చండీ పారాయణం చేయడం కానీ చేస్తూ ఉండండి. చేస్తున్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి దాని నుంచి వచ్చే ఎఫెక్ట్ తగ్గుతుంది. అలాగే ఎప్పుడూ కూడా ఇంట్లో వాయువ్య దిశ పాడైనా ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. వాయువ్యము లేదా ఈశాన్యము, నార్త్ ఈస్ట్ కంటే కూడా నార్త్ ఈస్ట్ అంటే ఉత్తర ఈశాన్యం. ఉత్తర ఈశాన్యం హృదయ ఔషధాత్ కార్యతో అంటాడు. అంటే మీ మెడిసిన్స్ అవి ఉత్తర ఈశాన్యంలో పెడితే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావు, ఇలాంటి వైరస్లు వచ్చి ఇబ్బంది పడరు. అదేవిధంగా వాయువ్యంలో కూడా దోషం ఉన్నా కూడా తొందరగా హెల్త్ ఇష్యూస్కి అటాక్ అవుతూ ఉంటారు, తొందరగా భ్రమకి అంటే జరగకపోయినా అమ్మో నాకు కూడా వస్తుందేమో అని భయంతో. మీరు లాస్ట్ టైం చూడండి, వైరస్ మనకి కోవిడ్ వచ్చిన వాళ్ళకంటే కూడా కోవిడ్ వచ్చిన వాళ్ళు చనిపోయిన వాళ్ళని చూసి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాడు ఫీల్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ చచ్చిపోయారు తెలుసా మీకు, ఇంట్లో ఉండేవాడి కంటే కూడా. ఎందుకంటే వాడు భయంతో. అందుకని ఏంటంటే ఒకటే, ఇక్కడ ప్యానిక్ అవ్వకుండా ప్రాణాయామం చేయడము,
కొంచెం యోగాసనాస్ లాంటివి వేయడము, కొంచెం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మనకు ఫిట్నెస్ అనేది పెరుగుతుంది. అంటే మనకు తెలియకుండానే ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మన మీద మనకి. ఎప్పుడైతే మన మీద మనకి నమ్మకము కాన్ఫిడెంట్ పెరిగిందో ఏం కాదులే నాకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. ఇవన్నీ ఎలాంటి వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ వస్తుంది. ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలనే దాని మీద కనుక కాన్సన్ట్రేషన్ చేయగలిగితే ఖచ్చితంగా బయటపడతారు. ఓకే. అయితే ఇందులో ఎవరికైనా జన్మజాతకంలో 4-6 కాంబినేషన్ అంటాం, అంటే హెల్త్ ఇష్యూస్ వచ్చే కాంబినేషన్ 4-6 అంటే 4-6 యోగం ఎవరికైతే నడుస్తుందో వాళ్ళు పర్టికులర్గా హెల్త్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఈ వైరస్ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆ 4వ అధిపతి 6వ అధిపతి ఎవరో వాటికి సంబంధించిన దానం ఇస్తూ ఉండాలి. కందులు, నువ్వులు, మినుములు ఇవి కాస్త ఎక్కువగా దానంగా ఇస్తూ ఉంటే కూడా ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. ఓకే. సో భయపడకుండా దాన్ని ఏదైనా కూడా మనం హెల్తీగా ఉండి బట్ మీకు కోవిడ్ వచ్చినంత విజృంభణ అయితే రాదు, కొంచెం తీవ్రంగానే ఉంటుంది కానీ అంత ఇబ్బంది కలగదు. అప్పుడు మరి మొత్తం మూసేసి అంత ఏమి ఉండదు, ఏదైనా ఉన్నా స్వల్పంగా ఉంటుంది. అంత తీవ్రంగా ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. అంటే ఐ మీన్ అంత భయపడకండి అన్న ఉద్దేశం. ఎక్స్పెక్ట్ అంటే భయపడకండి అని. గురుగారు, ఇయర్ స్టార్టింగ్ లో కూడా మీరు చెప్పారు 2026లో రకరకాల సునామీలు కానివ్వండి మనం అన్ని చూస్తాము అని చెప్పారు. మీరు అన్నట్టుగా ఫస్ట్ 6 months లోనే ఆల్మోస్ట్ మీరు ఏదైతే ప్రిడిక్షన్ చేశారో అవన్నీ చూసాము. ఈ నెక్స్ట్ 6 months అసలు ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ 6 months కూడా ఇంకా గురువు అక్కడే ఉంటాడు కదమ్మా, కర్కాటక రాశిలోనే ఉంటాడు. ఒక 2 నెలల కోసం సింహరాశిలోకి వెళ్ళి మరలా వెనక్కి వస్తాడు. ఎప్పుడైనా సరే జూపిటర్ గనక కర్కాటక రాశిలో ఉంటే సునామీలు, జల ప్రళయాలు ఎక్కువ వస్తాయి. అంటే ఎప్పుడూ చూడనంత వర్షం మనం చూస్తాం. అందుకే ఈసారి అది కాకుండా గురువు నవనాయకుల్లో రాజు అయ్యాడు. రాజు గనక గురువు అయ్యి గురువు స్పాయిల్ అయినప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే జూపిటర్ ఈజ్ ది గుడ్ ప్లానెట్, సహజ శుభుడు అని చెప్తూ ఉంటారు. ఆయన ఎప్పుడైతే మన కర్కాటక రాశిలో ఉన్నాడో, కర్కాటక రాశిలో ఉండేటువంటి గురువు చాలా శుభగ్రహము, ఉచ్చ స్థానంలోకి వచ్చింది, శస్యశ్యామలంగా ఉండాలి. ఈ సంవత్సరం రాజు గురువు అంటాం. ఇట్స్ ట్రూ, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఆ గురువు ఎలా ఉన్నాడని తీసుకోవాలి. అంటే గురువు, మనం లాస్ట్ టైం కూడా చాలా సార్లు చెప్పాను, చాలా మంది పీఠాధిపతులకి గురువులకు కూడా అవమానం జరుగుతుందని. మీరు చూస్తే కనుక సచ్చిదానంద గారి విషయం కూడా ఈ మధ్య నిన్న మొన్న వచ్చింది, గణపతి సచ్చిదానంద గారి విషయం కూడా సంథింగ్. అంటే అదేంటి అంటే అది ట్రూ అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు, ఏదైనా సరే ఒక డిఫేమ్ అయితే అయ్యారు కదా ఆయన. అది బయటికి తేలే వరకు మనం చెప్పలేము, జడ్జి చేయలేము దేన్ని కూడా. అలా ఏంటంటే గురువుల మీద ఎఫెక్ట్ ఉంటుంది అని అప్పుడే నేను ప్రిడిక్ట్ చేశా 6 months బ్యాక్, 8 months బ్యాకే. ఎందుకంటే జూపిటర్ స్పాయిల్ అయ్యాడు. ఇది చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయాలి. దాని ఎప్పుడు కూడా ప్లానెట్ డైరెక్ట్గా ఎఫెక్ట్ ఇవ్వదు. అది పర్సనల్ చార్ట్లో అయినా గోచారంలో అయినా దాని రాసుల్లో ఏ గ్రహం ఉంది, దాని డిస్పోజిషన్ సిస్టమ్ అంటాం, ఆ గ్రహాల త్రూగా అది ఎట్లా వచ్చింది అనేటువంటిది ఉంటుంది. ఓకే. సో ప్రతిసారి ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉండడం తప్ప ఇంకా చేయడం ఏముండదు. అసలు దైవారాధన అంటే మనం ఏది ఇటువంటి ఎఫెక్ట్లు అవ్వకూడదు అంటే ఎటువంటి దైవారాధన చేసుకుంటే ఏం ఫలితాలు? దైవారాధన ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు చండీ అనండి. చండీ చేసుకోవడం, లేకపోతే లలితా సహస్రనామాలు చదవడము. హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః అనే మంత్రం చేయడము, ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. ఇంకా తిరుగులేదు వీటికి. సో ఈ ఫస్ట్ 6 months ఇది చూసాం కాబట్టి నెక్స్ట్ 6 months గురుగారు ఇప్పుడు అదర్ కంట్రీస్ లో కూడా ఇప్పుడు అర్త్క్విక్స్, సునామీస్ రీసెంట్ గా కూడా మనం ఫిలిప్పీన్స్ కంట్రీస్ లో చెప్పింది, అదంతా కూడా విపరీతమైన జల ప్రళయాలు వస్తాయి. అంటే ఇండియాకి కూడా అటువంటి ఎఫెక్ట్స్ ఇంకేమైనా ఉంటాయా ముప్పు వచ్చేలా? మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంటుందండి. ప్రపంచవ్యాప్తంగా కాకపోతే బయట దేశాలకు ఎక్కువగా ఉంటుంది. మనం గతంలో అది కూడా చెప్పాం, మనం అణుబాంబు ప్రయోగం కూడా జరుగుతుందని. అది కూడా జరగనుంది, మీరు చూస్తూ ఉండండి. అణుబాంబు ప్రయోగం అంటే మన కంట్రీ మీద, మన కంట్రీ మీద కాదు, వేరే దేశాల మీద, ఇంకో దేశాల మీద మళ్ళీ జరిగే ఛాన్సెస్. అంటే యుద్ధం కూడా ఇప్పటి వరకు కొంచెం తగ్గుముఖం పట్టింది, మళ్ళీ పెరుగుతూ ఉంటుందండి. అది మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అది ఈసారి సైన్యాధిపతి మంత్రి, ముఖ్యంగా మంత్రి కుజుడయ్యాడు. కుజుడు అగ్నితత్వ రాశుల్లో ఉన్నాడు. అందుకే మనం గతంలో కూడా చెప్పాం, అసలు ఎప్పుడూ రికార్డు కానంత విపరీతమైన ఎండ ఉంటుంది అని చెప్పాం, విపరీతమైన వర్షాలు పడతాయని చెప్పాం. అంటే నార్మల్గా కాకుండా అబ్నార్మల్గా ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ రాహుకేతు యాక్సిస్లో పడ్డాయి, గ్రహాలన్నీ కూడా సాటర్న్ రాహు ఎనర్జీస్తో ఉన్నాయి.
ఈ కాలసర్ప యోగాలను ఉన్నాయి ప్రధానంగా. అందుకే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, ఉమ్, కాలసర్ప యోగాన్ని కాలానికి సంబంధించిందే, జన్మజాతకానికి అసలు చూడకండి. ఉమ్, జన్మజాతకానికి చూసేది కాదు కాలసర్ప దోషము. ఓకే. ఎందుకంటే 170 ప్రెసిడెంట్లు ఉంది, ఉమ్, 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 మరి వాళ్ళందరూ ప్రెసిడెంట్లు ఎందుకు అయ్యారు? ఉమ్, మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఉంది, మరి ఆయన చిరంజీవి అంత గొప్ప యాక్టర్, అంత గొప్ప నేమ్ అండ్ ఫేమ్ ఉన్న వ్యక్తి ఎలా అయ్యాడు? ఉమ్, అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఒక కాలసర్ప దోషం మిమ్మల్ని ఏమీ ఆపదు, ఉమ్, నా జీవితంలో ఎందుకు పనికి రాకుండా పోతానేమో అనుకునేటువంటి భయపడకండి అని నా ఉద్దేశం. ఉమ్, అంటే చాలామంది ఏం చేస్తారంటే, అయ్యో కాలసర్ప దోషం ఉందనగానే నర్వస్ అయిపోతారు. అయ్యో నా జీవితం ఇంక ఇంతేనేమో, ఉమ్, నాకేమి ఇంకా కలిసి రాదేమో, ఉమ్, నేను జీవితంలో పైకి రానేమో అని. ఉమ్, ఇంతమంది ఉదాహరణల జాతకాలు చూపించడానికి కారణం ఏమిటి అంటే, ఉమ్, అయ్యా మీరు అనవసరంగా భయపడకండి, అది ఓన్లీ కాలానికి సంబంధించింది, జన్మజాతకానికి కాదు. ఉమ్, జనరల్ సర్పదోషం ఇస్ డిఫరెంట్. అప్పుడు Okay. మాత్రం కొంచెం ఆ మనిషి యొక్క తత్వం మీద ఎఫెక్ట్ ఉంటుంది. అంటే కోప స్వభావం, ఉమ్, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోవడము. ఉమ్, ఒక్కోసారి ఇప్పుడు మన జీవితాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే, మన ఎమోషన్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల, ఉమ్, దాన్ని సరిగ్గా ఛానలైజ్ చేయడం వల్ల మనం గ్రో అవుతాం. అవును, ఎమోషన్స్ ఎప్పుడైతే బ్లాస్ట్ అవుతాయో రిలేషన్స్ పాడైపోతాయి. అవును, ఇప్పుడు బాస్ దగ్గర బ్లాస్ట్ అయ్యాడు, జాబ్ పోతుంది. ఉమ్, భార్య దగ్గర బ్లాస్ట్ అయ్యాడు, పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఉమ్, అంతే ఓకే. కదా? ఉమ్, లేదా అంతే. ఫ్రెండ్ దగ్గర బ్లాస్ట్ అయ్యాడు, ఫ్రెండ్షిప్ పాడైపోతుంది. ఉమ్, మనీ మ్యాటర్స్లో ఎక్కువ ఎమోషన్ అయిపోయాడు, డబ్బులు పోవచ్చు, డబ్బులు ఏదైనా కావచ్చు. రావచ్చు. సో ఓవర్ ఎమోషన్స్ని క్రియేట్ చేస్తుంది సర్పదోషాలు. ఉమ్, ఇలా కాల సర్పదోషాలు ఇలా కాలం మీద ఎఫెక్ట్ పడుతుంది. ఉమ్, అంటే ఈ సునామీలని, భూకంపాలని, వీటి మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది కాలంలో జరిగేటువంటి సర్పదోషాలు. అవును, అందుకే దీనికి కాల సర్పదోషం అంటారు. అంటే కాలంలో జరిగే అంశాలు. ఉమ్, దిస్ ఇస్ న్యాచురల్ సర్పదోషాస్. ఈ తేడా తెలుసుకోకుండా ఊరికే భయపడి దానికి ఏదో మళ్ళీ లక్షల పూజలు చేయించేసుకోవడం, ఇలాంటి పిచ్చి పనులు చేయకండి నా మాట విని. ఓకే. మీకు ఒకవేళ నిజంగా ఏదైనా సర్పదోషం ఉంది అంటే సింపుల్గా ఏం లేదు, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసుకోవడము, ఉమ్, ఆ రావుకేతు దగ్గర దీపారాధన చేయడము, కాళహస్తికి వెళ్ళి ఈశ్వరుని దర్శనం చేసుకుని అక్కడ రావుకేతు పూజ కూడా చేస్తారు. చేసుకొని ఈశ్వర దర్శనం వల్ల మీకు తగ్గుతుందని అర్థం చేసుకోండి. ఓకే. అంతేగాని కేవలం రాహుకేతువులే కాదు, ఎందుకంటే వాటితో పాటు దేవతా అనుగ్రహం కూడా ఉండాలిగా. అవును. అవి పనిచేయవని కాదు, భగవంతుడు క్రియేటే చేశాడు వాటిని, ఆ గ్రహాలను. ఉమ్, కానీ వాటికి మెయిన్ పర్సన్ ఎవరు, అసలు ఈ కాలాన్ని మొత్తం నడిపించేది ఎవరు? ఈశ్వరుడు. ఆ ఈశ్వరుని పట్టుకోవాలిగా. ఉమ్. అదే. సో గురుగారు, ఇప్పుడు మనకి ఎప్పుడైనా వింటరు రైనీ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఇటువంటి వైరల్ డిసీజెస్ ఎక్కువ అవుతాయి కాబట్టి ఇప్పుడు వర్షాకాలం మళ్ళీ రాబోతుంది, మీరు నీరు వల్ల ఎక్కువ వ్యాప్తి చెందుతుంది అంటున్నారు కాబట్టి అవునండి, అవును. జాగ్రత్తగా ఉండాలి అంటే ఫస్ట్ మనం తీసుకునే ఇంటేక్ వాటర్ దగ్గర నుంచి ప్రతిదీ జాగ్రత్త పడితే బాగుంటుంది. ఇంటేక్ వాటర్ దగ్గర నుంచి, స్నానం చేసే నీళ్ళ దగ్గర నుంచి జాగ్రత్త తీసుకోవడం మంచిది. నన్ను అడిగితే ఎవరికి వారు ఇంట్లో ఒక గోరువెచ్చని చల్లార్చిన నీరుని బాటిల్లో, అది కూడా ప్లాస్టిక్ బాటిల్ కాకుండా స్టీల్ బాటిల్లో వాళ్ళు క్యారీ చేస్తే వాళ్ళ హెల్త్కి మంచిది. ఓకే. కొంచెం ప్రాణాయామము, కొంచెం యోగా, అంటే వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. నేను ఫిట్గా ఉన్నాను, ఇప్పుడు మెంటల్గా మీరు నేను ఫిట్గా ఉన్నానని నమ్మినప్పుడు మీ మీద ఆ వైరస్ ఎఫెక్ట్ పడే ఇది తగ్గుతుంది. ఎలా అయితే లాస్ట్ టైం కోవిడ్ టైంలో ఎవరెవరైతే హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయ్యి ఒక్కొక్క బెడ్లో టప్ప ఎగిరిపోతుంటే ఇంకా ఏముంది నాదే నెక్స్ట్ అన్నట్టు కూడా ఫీల్ అయ్యాడు. అది మెంటల్గా ఫిక్స్ అయ్యాడు, పోయాయి, శాంతులు లేచిపోయాయి. నేను అనేది ఏంటంటే, మీ మైండ్ సెట్ని బట్టి, మీకుండే నమ్మకాన్ని బట్టి, మీ ఆలోచన విధానాన్ని బట్టి కూడా మీ జీవితం మార్చచ్చు. ఓకే. మనం ఎంత స్ట్రాంగ్ ఉంటే అది వచ్చినా కూడా అంత ఎఫెక్ట్ అవ్వదు అని చెప్తుంది. నేను అనేది ఏంటంటే, మీరు మెంటల్గా స్ట్రాంగ్ ఉండడానికి మీరు రూపాయి డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు, మీరు నమ్మాలి. లెస్ నేను స్ట్రాంగ్ అనుకుంటే చాలు, అది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. మీరు అనుకోవాలి లెస్ నేను వెరీ స్ట్రాంగ్, మనస్ఫూర్తిగా నమ్మితే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఓకే గురుజీ.